నన్నెంతగా ప్రేమించితివో నిన్నంతగా దూషించితినో, నన్నెంతగా నీవెరిగితివో నిన్నంతగా నే మరచితినో, నన్నెంతగా ప్రేమించితివో నిన్నంతగా దూషించితినో, నన్నెంతగా నీవెరిగితివో నిన్నంతగా నే మరచితినో. గలనా నే చెప్పగలనా, దాయనా నే దాయగలనా, గలనా నే చెప్పగలనా, దాయనా నే దాయగలనా. అయ్యా నా యేసయ్యా, నాదం తాళం రాగం ఎదలో నీవే, ఈ ప్రేమ స్వరము నాదం తాళం రాగం ఎదలో నీవే, ఈ ప్రేమ స్వరము. నన్నెంతగా ప్రేమించితివో నిన్నంతగా దూషించితినో, నన్నెంతగా నీవెరిగితివో నిన్నంతగా నే మరచితినో. ఏ రీతిగా నా ఉదయమును నీ ఆత్మతో దీవించితివో, ఏ రీతిగా నా భారమును నీ కరుణతో మోసితివో, ఏ రీతిగా నా ఉదయమును నీ ఆత్మతో దీవించితివో, ఏ రీతిగా నా భారమును నీ కరుణతో మోసితివో, ఏ రీతిగా నా పలుకులలో నీ నామము నిలిపితివో, ఏ రీతిగా నా కన్నీటిని నీ ప్రేమతో తుడచితివో. గలనా నే చెప్పగలనా, దాయనా నే దాయగలనా, గలనా నే చెప్పగలనా, దాయనా నే దాయగలనా. అయ్యా నా యేసయ్యా, నాదం తాళం రాగం ఎదలో నీదే, ఈ ప్రేమ స్వరము నాదం తాళం రాగం ఎదలో నీదే, ఈ ప్రేమ స్వరము. నన్నెంతగా ప్రేమించితివో నిన్నంతగా దూషించితినో, నన్నెంతగా నీవెరిగితివో నిన్నంతగా నే మరచితినో. ఏ రీతిగా నా రాతను నీ చేతితో రాసితివో, ఏ రీతిగా నా బాటను నీ మాటతో మలచితివో, ఏ రీతిగా నా రాతను నీ చేతితో రాసితివో, ఏ రీతిగా నా పాటను నీ మాటతో మలచితివో, ఏ రీతిగా నా గమ్యమును నీ సిలువతో మార్చితివో, ఏ రీతిగా నా దుర్గమును నీ కృపతో కట్టితివో. గలనా నే చెప్పగలనా, దాయనా నే దాయగలనా,
గలనా గలనా నే చెప్పగలనా దాయనా నే దాయగలనా అయ్యా నా యేసయ్యా నాదం తాళం రాగం ఎదలో నీదే ఈ ప్రేమ స్వరము నాదం తాళం రాగం ఎదలో నీదే ఈ ప్రేమ స్వరము నన్నెంతగా ప్రేమించితివో నిన్నంతగా దూషించితినో నన్నెంతగా నీవెరిగితివో నిన్నంతగా నే మరచితినో గలనా నే చెప్పగలనా దాయనా నే దాయగలనా గలనా నే చెప్పగలనా దాయనా నే దాయగలనా అయ్యా నా యేసయ్యా నాదం తాళం రాగం ఎదలో నీదే ఈ ప్రేమ స్వరము నాదం తాళం రాగం ఎదలో నీదే ఈ ప్రేమ స్వరము నన్నెంతగా ప్రేమించితివో నిన్నంతగా నే దూషించితినో నన్నెంతగా నీవెరిగితివో నిన్నంతగా నే మరచితినో. దేవుడుకున్నటువంటి పేర్లలో ఒక పేరు ఏంటంటే సర్వశక్తి కలిగిన దేవుడు. దేవునికి అనేక పేర్లు ఉన్నాయి. అనేక పేర్లలో దేవుడుకున్నటువంటి పేరు ఏంటంటే సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడని ఎవరో చెప్పేది కాదు. బైబిల్ గ్రంథంలో ఒకసారి మనం ఆలోచన చేసుకుంటే ఆదికాండం 17వ అధ్యాయము 1వ వచనం. ఆదికాండము 17వ అధ్యాయము 1వ వచనంలో ఆ వచనంలో చూస్తే దేవుడు తన పేరును తనే ఉచ్చరించుకున్నాడు. తనను తాను పరిచయం చేసుకున్నాడు అబ్రహాముకి. ఏమని పరిచయం చేసుకున్నాడు? నేను చదవండి. అబ్రాము 99 ఏండ్లు వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడనవై ఉండుము. నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడై ఉండుము. నేను సర్వశక్తి కలిగిన దేవుడను. సర్వశక్తి కలిగిన దేవుడును అంటే అర్థం ఏంటనంటే తన్ను తాను పరిచయం చేసుకున్నాడు అబ్రహాముకి. ఎందుకు అబ్రహాముకు తను తాను పరిచయం చేసుకున్నాడనంటే అంతకు మునుపు అబ్రహాము ఊరు అనేటువంటి ప్రాంతంలో నివసించాడు. ఊరు అనేది బాబేల్ అనే ఒక దేశం పక్కన. బాబేల్ అంటే ప్రజెంట్ ఇరాక్. ఆ ప్రాంతంలో ఒక విగ్రహారాధికుడుగా అబ్రహాము కుటుంబస్తులు ఉన్నారు వాళ్ళు. అయితే విగ్రహారాధనలో నుంచి అబ్రహాముని దేవుడు బయటికి తీసుకొని వచ్చాడు. బయటికి తీసుకొని వచ్చి ఏం చేసుకున్నాడు? తను తాను నేను సర్వశక్తి కలిగిన దేవుడను అని తను తాను పరిచయం చేసుకున్నాడు. అది ఆయన పేరున్నట్టుగా, ఆయన ఒక పేరున్నట్టుగా తను తాను అబ్రహాముకి ఎప్పుడైతే పరిచయం చేసుకున్నాడో తనతో మాట్లాడే ఆ స్వరం కలిగిన దేవుడు కొత్త దేవుడు అబ్రహాముకి, పాత దేవుడు కాదు. అంతవరకు ఆ ఊరు అనే ప్రాంతంలో ఉన్నప్పుడు ఆయన గురించి తెలియదు. కానీ ఎప్పుడైతే ఆ స్వరం విన్నాడో ఆ స్వరంలోని మాధుర్యాన్ని ఆయన పట్టుకొని ఆ దేశం, దేవుడు చెప్పినట్టే దేశాన్ని, ఇంటిని, బంధువులు అందరినీ వదిలి బయటకు వచ్చేసినాడు. బయటకు వచ్చేసిన తర్వాత 1-2 సార్లు 3 సార్లు మాట్లాడుతూ అది 4వసారి మాట్లాడతాడు, నేను సర్వశక్తి కలిగిన దేవుణ్ణి. అబ్రహాము 99 ఏండ్ల వయసు అని ఉంది ఆ వాక్యంలో. కానీ అబ్రహాము ఆ ఊరిలో నుంచి, వాళ్ళు పట్టణంలో నుంచి బయటకు వచ్చేటప్పటికి 65 ఏండ్లకు బయటకు వస్తాడు. కానీ 99 ఏండ్ల వయసులో దేవుడు ఏమంటాడంటే నేను సర్వశక్తి కలిగిన దేవుడును. అంటే దాని అర్థం ఏంటనంటే నీకు ఏ ప్రాబ్లం వచ్చినా నేను సాల్వ్ చేస్తాను, నీకు ఏ కష్టం వచ్చినా నేను దాన్ని తీరుస్తాను, నీకు ఏ జబ్బు వచ్చినా నేను స్వస్థపరుస్తాను, నీకు ఏది కావాలన్నా కూడా నేను చేస్తాను, నాకు అసాధ్యమైనదంటూ ఏది ఉండదు. ఆదికాండం 18వ అధ్యాయం 14వ వచనం.
ఆదికాండము 18వ అధ్యాయము 14వ వచనం. అందులో ఉంటుంది, ఏముంటుందంటే, నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? చదవండి. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? 13వ వచనం చదువు. అంతట యెహోవా అబ్రహాముతో వృద్ధురాలైన ఆయన నేను నిశ్చయముగా ప్రసవించదనా? చాలు. అంటే ఆ మాట కూడా ఎవరితో చెప్తున్నాడు దేవుడు? నాకు యెహోవాకు అసాధ్యమైనది ఉన్నదా అని ఎవరితో చెప్తున్నాడు? అబ్రహాంతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ కూడా అబ్రహాంతో, అంటే నేను సర్వశక్తి కలిగిన దేవుని, నేను బాగా చేయలేని జబ్బంటూ ఏదీ లేదు, నేను బాగా చేయలేని సమస్య అంటూ ఏదీ లేదు, సమస్తము సాధ్యమవుతుంది. ఈ 18-14 ఏముంది? యెహోవానైనా నాకు అసాధ్యమైనది కలదా? అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? చేయలేనిది అసాధ్యం అంటే చేయలేనిది అంటే అర్థం ఏంటి? ఏదైనా సరే ఆయన చేయగలుగుతాడు. ఇప్పుడు రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. అందులో ఏముంటుందంటే, మృతులను సజీవులను చేయువాడును, లేని వాటిని ఉన్నట్టుగా పిలుచువాడు. 4:17. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులనుగా చేయువాడను, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడనైన దేవుని ఎదుట. చాలు. లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడు ఆయన. లేని వాటిని అంటే అర్థం ఏంటి? సపోజ్ మనకు ఏదన్నా నాకు కావాలి, నాకు సమ్ అమౌంట్, కొంత డబ్బు కావాలి, అది నా దగ్గర లేదు. కానీ మన దేవుడు ఎలాంటి వాడనంటే, లేని వాటిని పిలిచే దేవుడు. నా దగ్గర నాకు లేదు, నాకు ఏదైతే లేదు దానిని దేవుడు ఏం చేస్తాడో రమ్మని ఆజ్ఞాపిస్తాడు. అర్థమవుతుందా? ఇజ్రాయేలీల అరణ్యంలో నడిచేటప్పుడు వాళ్ళకి మాంసం కావాలంటాడు. దేవుడు ఆజ్ఞాపిస్తున్న వెంటనే పూరేళ్ళన్నీ కుప్పలు కుప్పలు వచ్చి రాలుతాయి. మన దగ్గర అడవిలో ఎడారులు ఎట్లా వస్తుంది మాంసం? ఏదైనా సరే మనకు కావాలనే దేవుడు అనుకున్నప్పుడు దేవుడు ఆజ్ఞాపిస్తే అది మన దగ్గరకు వస్తుంది. లేని వాటిని పిలిచే దేవుడు. మనకి ఇప్పుడు ఏదైతే నువ్వు ఒక దాని గురించి ప్రార్థన చేస్తున్నావు, నువ్వు నీ సమస్యల గురించి ప్రార్థన చేస్తున్నావు, నువ్వు నీ సమస్యల గురించి, నేను నా సమస్యల గురించి ప్రార్థన చేస్తున్నాను అంటే అవి మనకు లేవు. అర్థమవుతుందా? అయితే దేవుడు పిలుస్తాడు, లేని వాటిని ఉన్నట్టుగా పిలుస్తాడు. ఒకప్పుడు మనం చూసే ఆకాశం లేదు, మనం చూసే భూమి లేదు. ఏమన్నాడు? మొత్తం జలమయంగా ఉన్నప్పుడు నీళ్ళన్నీ ఒక దగ్గరకు వచ్చి ఆరిన నేల కనబడును గాక, ఆకాశంలో నక్షత్రాలు కలుగును గాక, సూర్యచంద్రులు కలుగును గాక, సమస్త సృష్టి నోటి మాటలతో కలుగును గాక. లేని వాటిని ఉన్నట్టుగా పిలుస్తాడు. అవి లేక మునిపే ఉన్నట్టుగా పిలుస్తాడు. అర్థమవుతుందా? దాంట్లోని 4:17లోనే ముందేముంటుంది? మృతులను సజీవులుగా చేయువాడును, అంటే చనిపోయిన వాళ్ళని బ్రతికిస్తాడు. ఇప్పుడు మనం ఇంతవరకు మన తాత ముత్తాతలు అందరూ చనిపోయినారు కదా, వాళ్ళందరూ అలాగే మట్టిలో పోరు. వాక్యం ఏం చెప్తుందని అంటే, తిరిగి మట్టి అయిన వాళ్ళారా తిరిగి రండి అని పిలుస్తాడు, తిరిగి రమ్మని పిలుస్తాడు. ఎప్పుడైతే దేవుడు తిరిగి రమ్మని పిలుస్తాడో మృతులు వాళ్ళు తిరిగి లేస్తారు. అర్థమవుతుందా? నీతిమంతులుగా అయినటువంటి వాళ్ళు మొదటి పునరుద్ధానంలో లేస్తారు, పాపంలో ఉండేవాళ్ళు రెండో పునరుద్ధానంలో లేస్తారు. అంటే ఎట్టయినా సరే ప్రతి ఒక్కరూ, చనిపోయిన ప్రతి ఒక్కరూ తిరిగి లేస్తారు. మన లోకం ఏమంటుందంటే, మట్టికి మట్టి అయిపోయింది, ఎముకలు కూడా మట్టిలో కలిసిపోతాయి, ఇంకెట్ట లేస్తారని అనుకుంటుంది లోకం. కానీ మన దేవుడు మృతులను సజీవులుగా చేస్తాడు. ఒకానొక రోజు చనిపోయిన అందరినీ లేపుతాడు, లేని వాటిని ఉన్నట్టుగా పిలుస్తాడు. భూమి ఆకాశం పెద్ద కార్యాలు ఇవి. ఇప్పుడు నువ్వు ఎదుర్కొన్న ప్రాబ్లము, నీకు కావాల్సినటువంటి అవసరతలు చిన్నటివి, దేవునికి చిన్న సమస్యలు. మనకు కావాల్సినటువంటి ఆర్థిక సమస్యలు, మనకు కావాల్సినటువంటి జాబు, మనకు కావాల్సినటువంటి లైఫ్ సెటిల్మెంటు, మనకు కావాల్సినటువంటి అప్పులు తీరడము, ఇవన్నీ కూడా మనం దేవుని సేవ గొప్పగా చేయడము, గొప్ప వరాలు పొందుకొని సేవ చేయడం, బలంగా వాక్యం చెప్పడము, బలంగా ఆరాధన చేయడం దేవుని దృష్టిలో చిన్నవి. గుర్తుపెట్టుకోండి, చాలా చిన్న కార్యాలు అవి. దేవుడు లేని వాటిని ఉన్నట్టుగా పిలుస్తాడు. ఒక్క సెకండ్లో అవి కలుగును గాక అంటే కలిగిపోయినాయి, ఆకాశం కలుగును గాక అంటే కలిగిపోయినాయి. దేవునికి అసాధ్యమైనవి ఏవీ లేవు. గుర్తుపెట్టుకోండి,
దేవుడు నీ సమస్యను తప్పకుండా సాల్వ్ చేస్తాడు. మీరు ఏ ప్రార్థనలు అయితే చేస్తున్నారో ఆ ప్రార్థనలన్నిటిని దేవుడు తప్పకుండా తీరుస్తాడు. ఆయనకు అసాధ్యం అనేది ఏదీ లేదు. అర్థమవుతుందా? ఏదీ లేదు. అయితే ఎందుకు మరి క్రైస్తవులకు ఆలస్యమవుతుంది? క్రైస్తవులకు ఎందుకు ప్రార్థనలు చేసుకుంటూనే ఉన్నారు కానీ కార్యం జరగడం లేదు? ప్రార్థన చేసుకుంటూనే ఉన్నారు కానీ పెళ్ళిళ్ళు జరగడం లేదు. ప్రార్థన చేసుకుంటూనే ఉన్నారు కానీ జబ్బులు బాగా కావడం లేదు. ఎక్కడ ప్రాబ్లం వస్తుందని ఆలోచన చేసుకుంటే మనం బైబిల్ గ్రంథమే వెతకాల. యెషయా గ్రంథం 59వ అధ్యాయము 1-2 వచనాలు. యెషయా గ్రంథం 59వ అధ్యాయము 1-2 వచనాలు. అందులో మనకేముంటుందనంటే దేవుడు అంటాడు, రక్షించడానికి నా చెయ్యి కురుచగా ఉందా? కురుచ అంటే అర్థం ఏంటి? పొట్టిగా లేదు. నా చెయ్యి పొడుగ్గానే ఉంది, రక్షిస్తాను నిన్ను చెయ్యి చాపి. విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. వినలేకుండా ఉండేటట్లు మనం చేసే ప్రార్థనకు ఆయనకి వినవలేదో అనుకునేదానికి అబద్ధం. ఆయనకు చెవుడు లేదంట, మందంగా లేవు. నాకు మీరు చేసే ప్రతి ప్రార్థన నాకు వినపడుతుంది. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చును. మీ దోషములు అంటే మన పాపాలు మనకు దేవుడికి అడ్డముగా వచ్చిన చాలు. అంటే అర్థమవుతుందా? ప్రాబ్లం ఎక్కడొస్తుందని అంటే అక్కడొస్తుంది. ప్రాబ్లము అక్కడొస్తుంది, ఎక్కడో కాదు. మనం అనుకుంటాం మనం బాప్తిస్మం తీసుకున్నాము, వారం వారం రొట్టె ద్రాక్షరసం తీసుకుంటాము, పాపం చేయము, భయభక్తులు కలిగి దేవుళ్ళు అంతా ఉండి వెళ్తాం, తీసుకుంటాం, అంతా కూడా ఓకే, నేనైతే పాపంలో లేను కదా అనే ఆలోచన వస్తుంది. కానీ గుర్తుపెట్టుకో, నువ్వు పాపం చేయలేదు, కానీ నీ తరతరాలు మీ తాత ముత్తాతలు ఎవరన్నా పాపం చేసుంటే ఆ దానికి సంబంధించిన శాపము మీ మీద వస్తూ ఉంటుంది. దానికి సంబంధించిన శాపము బైబిల్ గ్రంథంలో ఏముంది? ఒకని పాపము 10 తరాలు వాళ్ళ ఒడిలో వేస్తాను. అంటే అది మనం తీసేసుకోండి. కర్స్ బ్రేకింగ్, దానిని కర్స్ బ్రేకింగ్. అదే నేను చెప్పాను లాస్ట్. మీరైనా సరే ప్రార్థనలు ఏమని ప్రార్థన చేసుకోవాలంటే, నా తల్లి తరపున 10 తరాల శాపాలను కొట్టేయండి, మా తండ్రి తరపున 10 తరాల శాపాలను కొట్టేయండి, అవి కొట్టేయండి ప్రవ్వా అని చెప్పి మనం అడగాల. అవి కొట్టేయబడకుండా ఉన్నాయనంటే మన 10 తరాల పితరులు చేసినటువంటి పాపాలు ఒకటొకటి లింక్ అయితే మనకు వస్తూ ఉంటాయి. దానిని బట్టి కొన్ని ప్రాబ్లమ్స్ను మనం గట్టినవ్వలేం, ఎక్కలేం. కొన్ని రోజులు దేవుల్లో ఉంటాము, కొన్ని రోజులు మళ్ళీ పాపంలో జీవిస్తాం, కొన్ని రోజులు దేవుల్లో ఉంటాం, కొన్ని రోజులు పాపంలో జీవిస్తాం. ఎందుకు అలా జరుగుతుంది అని అంటే శాపం. అర్థమవుతుందా? ఒకానొక దగ్గర ఎక్కడో ఒక దగ్గర శాపం పనిచేస్తూ ఉంటుంది. దానిని మనం కొట్టేసుకోవాలి. క్లియర్గా లేఖనం ఏం చెప్తుందంటే మీ దోషాలు అని ఉంది వాక్యం. మీ దోషాలు అంటే మనం చేసిన పొరపాట్లు కూడా కొన్ని ఉంటాయి, మనం చేసిన పాపాలు కూడా కొన్ని ఉంటాయి. మనం ప్రభు దగ్గర ఏం చెప్పుకోవాలంటే, ప్రభువా నా పాపాలను కడగండి. అర్థమవుతుందా? నా పాపాలు కడగండి, నా పాపాలను క్షమించండి. అదేవిధంగానే నా పితరులు చేసిన పాపాలను క్షమించండి, ఆ శాపాలను కొట్టేయండి. ఆ ప్రార్థన చేసుకోవాలి. ఈ శాపాలు పాపాలతో పాటు ఇంకొకటి ఉంటుంది, ఏంటంటే దయ్యం ఉంటుంది. ఒక మనిషికి దయ్యం ఉన్నప్పుడు తాగుడుపోతోడికి ఒక దయ్యం ఉంటుంది, తాగే దయ్యము. కొన్ని రోజులు దేవుల్లో ఉంటారు, కొన్ని రోజులు వెళ్ళి తాగుతారు, కొన్ని రోజులు దేవుల్లో ఉంటారు, కొన్ని రోజులు వెళ్ళి మళ్ళా తప్పు చేస్తారు, పాపంలో పడిపోతారు, పాప జీవితం జీవిస్తూ ఉంటారు. ఎందుకు వాళ్ళు అలా చేస్తూ ఉంటారు, ఎందుకు వాళ్ళు అలా చేస్తూ ఉంటారు అని అంటే వాళ్ళకు ఉన్నది ఏంటని అంటే వాళ్ళకి దయ్యం ఉంటుంది. వాళ్ళకు దయ్యం అంటే మధ్యలో ఏది వస్తుంది, ఇంకొకటి స్పిరిట్. అర్థమవుతుందా? ఇది కూడా ఒక మనిషికి ఉన్నప్పుడు ఏమవుతుందని అంటే, ఎంత దేవునిలో ఉండు, నువ్వెంత దేవునిలో ఉండు, ఒక 2-3 నెలలు నువ్వు బాగా దేవునిలో ఉంటావు, కరెక్ట్ 4 నెలలకు వచ్చేటప్పటికి తిరిగి మళ్ళీ నువ్వు పోయి పాపం చేస్తావు, తిరిగి నువ్వు పోయి మళ్ళీ తాగుతావు. అర్థమవుతుందా? దొంగతనం పట్టిన దయ్యం వాళ్ళు అయితే తిరిగి మళ్ళీ దొంగతనం చేస్తారు, వ్యభిచారం పట్టిన దయ్యం అయితే తిరిగి వ్యభిచారం చేస్తారు. అర్థమవుతుందా నేను చెప్పేది? కరెక్ట్ 2-3 నెలలు. నేను రీసెంట్గా ఒక 2-3 రోజుల కిందట ఒక వీడియో చూసిన. ఆయన ఒక పాస్టర్, మంచి పాస్టర్, అమెరికాలో ఒక పాస్టర్. ఆయన అమెరికాలో ఆల్రెడీ టెక్సాస్లో పాస్టర్గా పనిచేస్తున్నాడు. ఆయన వీడియో నేను చూసినప్పుడు టెక్సాస్లోకి వచ్చి ఆయనకి సంబంధించి, కానీ టెక్సాస్లో ఉంటాడు ఆయన వీడియోలు అప్పుడప్పుడు నేను ఫాలో అవుతా అంట. పాస్టర్ గారు కొన్ని రోజులు బాగా దేవుల్లో ఉండి ఒక 3-4 నెలలు 5 నెలలు బాగా ఉంటాడు, సేవ చేస్తూ ఉంటాడు, వాక్యం చెప్తుంటాడు. మళ్ళీ కొన్నాళ్ళకు మళ్ళీ పడిపోతూ ఉంటాడు, మళ్ళీ పాపం చేస్తూ ఉంటాడు.
పాస్టర్గా ఉండి కూడా ఎందుకు నేను దేవునిలో ఉండలేకపోతున్నాను నాకు అర్థం కాలే. ఎందుకు నేను పాపంలో మళ్ళా పడుతుందని అర్థం కాలే ఆయనకు. తర్వాత దేవుని సన్నిధిలో కనిపెట్టుకోగా ఒక రోజు ఉపవాసం ఉన్నాడంట దేవునిలో. బాగా ఉపవాసాలు ఉన్నప్పుడు ఒక రాత్రి ప్రార్థనలో ఉన్నప్పుడు ఒక గుర్రం మీద ఒక దయ్యం కూర్చొని ఒక పెద్ద కత్తి పట్టుకొని ఉందంట ఆయన ఎదురుగా. దేవుడు కళ్ళు తెరిచి చూపించినాడంట ఆయనకి. ప్రార్థనలో చూపిస్తే ప్రభువా ఏంటి దయ్యము, ఎందుకు ఇలా గుర్రం పైన ఖడ్గం పట్టుకొని ఉందని అంటే ఆ స్పిరిటు కొంతమందిని ఫాలో అవుతుంది, దేవుళ్ళు ఎక్కువగా ఉండనివ్వకుండా పడేస్తా అంటుంది. ఈ స్పిరిట్ బారిన నువ్వు పడిండావు, అది నిన్ను పాడు చేస్తుంది. 2 రోజులు దేవుల్లో 2 రోజులు పాపంలో 2 రోజులు దేవుళ్ళు అట్లా పాడు చేస్తుంది. దాని నుంచి నువ్వు విడుదల పొందుకోవాలని అన్నాడు దేవుడు. అర్థమవుతుందా? దాని నుంచి నువ్వు విడుదల పొందుకోవాలని అంటే దీని నుంచి నేను ఎలా విడుదల పొందుకోవాలని అంటే దేవుడు కొన్ని గైడెన్స్ ఇచ్చినాడు, సూచనలు ఇచ్చినాడు. ఉపవాసం ఉన్నావు కదా, ఈ ఉపవాసం 3 రోజులు కంటిన్యూ చేయి, ఎక్కువ భాషల్లో ప్రార్థన చేయి, ఎక్కువ భాషల్లో ఈ 3 రోజులు ఎక్కువ భాషల్లో ప్రార్థన చేయమన్నాడంట. ఎక్కువ భాషల్లో ప్రార్థన చేశాడంట. మళ్ళీ వారంలో 2-3 సార్లు ఏకదాటిగా 2-3 గంటలు భాషలో ప్రార్థన చేయమన్నాడంట. ఒక వారంలో 2-3 రోజులు భాషలు మాట్లాడేటప్పటికి కంటిన్యూగా 3 గంటలు మాట్లాడాలి. అట్లా ఎక్కువ మాట్లాడుతూ అట్లా ఉండడం వల్ల దేవుడు చెప్పిన దాన్ని బట్టి ఆ దయ్యాన్ని గెలిచినాడు. ఎప్పుడైతే ఆ దయ్యం ఆయన దగ్గర నుంచి పక్కకి వెళ్ళిపోయిందో మళ్ళీ పాపంలో పడిపోలే ఆయన. అర్థమవుతుందా? తర్వాత ఆయన ఎక్కడ ఓడిపోలే. అన్ని విషయాలలో విజయం ఆయనకి. అన్ని విషయాల్లో ఆయన ఆరోగ్యం బాగైతా ఉండింది, ఆయనకు డబ్బు వస్తూ ఉండింది. ఇంకా ఆయన చర్చకు వచ్చే వాళ్ళకు కూడా జబ్బులు బాగా అవుతాయి. చర్చకు వచ్చే వాళ్ళకి దయ్యాలు వెళ్ళిపోతున్నాయి. ఆయన ఒక రేంజ్కు చర్చ కూడా ఎదుగుతూ ఉండింది. ఎప్పుడు ఆ గుర్రం పైన కూర్చొని ఖడ్గం పట్టుకునే స్పిరిట్ వెళ్ళిపోయిన తర్వాత. అర్థమవుతుందా? మనల్ని దేవుడు మన ప్రార్థనల్ని వినకుండా ఉండడానికి 3 ఆటంకాలు ఉంటాయి. మన యెషయా గ్రంథంలో ఏం చదువుకున్నాము? 59:1-2లో పాపాలు అడ్డుగా ఉంటాయి. పాపం చేసినప్పుడు ఏమవుతుంది? శాపం వస్తుంది. ముందు శాపం వస్తుంది. ఆదాముల పండు తినొద్దన్నారు, ఆజ్ఞాతిక్రమం పాపము. పాపం తిన్న తర్వాత దేవుడు ఏం చేసినాడు? ఇదిగో పామ మట్టి తిను, శాపం. మనిషి ఆదామ నువ్వు తిరిగి చచ్చిపో, శాపం. నువ్వు వేదన పడి పిల్లలుగాను, నువ్వు దాసురాలుగా నీ భర్తకు లోబడే ఉండు, అప్పుడు సమానంగా ఉన్నాడు, శాపం. అర్థమవుతుందా? శాపాలు, వాళ్ళకి తగిన శాపాలు. పాపం చేసిన వెంటనే ముందు ఏమొస్తుందని అంటే శాపం వస్తుంది. అర్థమవుతుందా? మన ప్రార్థనలు దేవుడు ఎందుకు వినలేదు అని అంటే పాపం ఒకటి, శాపం ఒకటి. పాపం వెంటనే శాపం ఒకటి, శాపం తర్వాత దాని వెనకాల వచ్చేది దయ్యము, స్పిరిట్. అర్థమవుతుందా? ఈ 3 మనం ఎప్పుడైతే వదలగొట్టుకుంటామో తర్వాతనే దేవుడు నీ ప్రార్థనలు వింటాడు. ఆ గోడ ఎదురు దేవుడికి నీకు అడ్డుగా ఉండే గోడ కూల్చివేయబడుతుంది. ఇప్పుడు మళ్ళా చదువు యెషయా 59:1-2. రక్షింపనేరకుండునట్లు యెహోవా హస్తము కూర్చకాలేదు. రక్షింపనేరకున్నట్లు దేవుడి హస్తము పొట్టిగా లేదంట, పొడుగుగా ఉందంట. నేను నిన్ను రక్షిస్తా కానీ విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. నువ్వు చేసే ప్రతి ప్రార్థన నాకు వినబడుతుంది. కానీ మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చును. మీ పాపాలు దేవునికి మీకు అడ్డుగా వచ్చినాయి. ఒక ఇటుక పాపమైతే, ఒక ఇటుక శాపమైతే, ఇంకొక ఇటుక దయ్యము. అర్థమవుతుందా? ఇంకొక ఇటుక పితరుల శాపాలు. ఒకదాని మీద ఒకటి పేర్చుకుంటూ దేవునికి మనకు గోడ అడ్డు ఉంది. అర్థమవుతుందా? ఈ అడ్డు గోడ మనకు తొలగించుకోవాలి. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, ఈ అడ్డు గోడ మనం తొలగించుకోవాలి. ఎందుకు నేను చెప్తున్నాను అంటే చాలామందికి ఒక లిమిట్ వరకు వచ్చి ఆగిపోతారు. ఇప్పుడు నేను చెప్పింది పెద్ద సేవకుడు, ఇంకొక సేవకుడు ఉన్నాడు, ఇంకొక డీజీస్ దినకరన్ పెద్ద ఆయన, ఇప్పుడు లేడు, చనిపోయినాడు ఆయన. ఆయన ఒకప్పుడు బాగా సేవ చేసుకుంటూ ఉన్నప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఆయన వెంటాడేది. ఆయన స్టేజ్ మీద నిలబడి వాక్యం చెప్తూ ఉంటే కొంతమంది పేర్లు ఎత్తి పిలుస్తాడు. పలానా పేరు, నీ పేరు, నీకు పలానా జబ్బు ఉందని చెప్పి పిలిచేవాడు. నేను చదువుకునేటప్పుడు, నేను కడపలో మీటింగ్ పెడితే నేను కూడా చిన్నప్పుడు కడపలోకి పోయినా. నేను అంత పెద్ద సేవకుడు. ఆయన కూడా ప్రాబ్లమ్స్ గుండా వెళ్తూ ఉంటే రిపీటెడ్గా ప్రాబ్లమ్స్ వచ్చేటి, రిపీటెడ్గా ఆర్థిక సంబంధంగా దెబ్బపడేది, డబ్బులు లేకుండా పోయేది, రిపీటెడ్గా ప్రాబ్లమ్స్, రిపీటెడ్గా కష్టాలు. ఆయనకు అర్థమయ్యేది కాదు.
ప్రభువా ఎందుకు 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 అని ప్రార్థనలో కూర్చుంటే ఏం చూపించాడంటే వాళ్ళ అమ్మా నాయనకి ఆయన ఒక్కడే కొడుకు. డిజిస్ దినకరు వాళ్ళ అమ్మా నాన్నకు ఒకడే కొడుకు. అయితే ఇద్దరు చనిపోయేటప్పుడు ఆయన వాళ్ళ దగ్గర లేడు. అర్థమవుతుందా? ఆయన సేవ అంటూ ఎక్కువ జాబ్ కోసం తిరుగుతూ సేవలో ఒక పక్క జాబ్ చేసుకుంటూ సేవ చేసుకునేటప్పుడు వాళ్ళ అమ్మ చనిపోయింది. తర్వాత కొన్ని ఏళ్ళ తర్వాత వాళ్ళ నాయన చనిపోయినాడు. వాళ్ళ నాయన కూడా వేరే ఊర్లో ఉంటే ఈయన వేరే ఊర్లో ఉండి సేవ చేసుకుంటున్నాడు. కానీ ఒకే కొడుకు కదా. తీరా చనిపోయే టైంలో నా కొడుకు వాళ్ళిద్దరు చూసుకోలే. తీరా చనిపోయే టైంలో కన్న కొడుకు దగ్గరుండి చూసుకోలేదు కాబట్టి కొడుకు మీద బాధతో బాధపడి ఇద్దరు చనిపోయినారు. అది శాపమై ఆయన ఎత్తున నిలబడింది. అర్థమైందా? తల్లిదండ్రులు ఇద్దరు వయసు అయిపోయిన తర్వాత తీరా చనిపోయే టైంలో ఆ పాస్టర్ గారు తల్లిదండ్రుల ఇద్దరి కాడ లేడు కాబట్టి వాళ్ళు అదే మనోవేదంతో బాధపడుతూ చనిపోయినారు. అది శాపమైపోయి ఆయనకు నిలబడింది. అప్పుడు స్వయంగా దేవుడు చెప్పి, ఈ శాపము నిన్ను వెంటాడుతుంది, దీనిని నువ్వు కొట్టేసుకోమని అంటాడు. మళ్ళీ ఆయన ప్రార్థనలో ఉండి కొట్టేసుకున్నాడు. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే పాస్టర్లకి కూడా శాపాలు వెంటాడతాయి, పాస్టర్లకు కూడా పాపాలు వెంటాడతాయి, పాస్టర్లకు కూడా దయ్యాలు వెంటాడతాయి. ఇది మేము వారం చర్చికి వెళ్తున్నాం, ఇది నాకు కాదులే అని మీరు ఎవ్వరూ రిజెక్ట్ చేయకూడదు. ఈ వాక్యాన్ని వారం రొట్టె ద్రాక్షరసం తీసుకుంటున్నాను, ఈ వాక్యం నాకు కాదులే అని ఎవ్వరు అనుకోవద్దు. ఎందుకంటే ఇది డీప్ సబ్జెక్ట్. ఎందుకు డీప్ సబ్జెక్ట్ అంటున్నానంటే మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 8-9 వచనాల్లో తీయొద్దులేండి. దాంట్లో ఏముంటుందని అంటే, ఇదిగో నాలో పాపం లేదని చెప్తే నీలో దేవుడు ఉండడంట, దేవుని వాక్యం వాళ్ళు నివసించదంట. నాలో పాపం మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి అని ఉంటుంది వాక్యం. నాలో పాపం లేదు, నాలో శాపం లేదు అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు ట్రాక్ తప్పిపోతారంట. తీసుంటే ఒకసారి చూడది. 1 యోహాను 1:9, 1:8-9. 1 యోహాను 1వ అధ్యాయము 8వ వచనము 9వ వచనము. 1వ అధ్యాయము 8-9. మనము పాపము లేని వారమని చెప్పుకుని ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందాము. మనము పాపము లేని సత్యం ఉండదు సార్. అంటే మనము పాపము లేని వారమని చెప్పుకుని ఎడల, మళ్ళా చదువు ఒకసారి. మనము పాపము లేని వారమని చెప్పుకుని ఎడల మనలను మనమే మోసం చేసుకుంటాం. అర్థమవుతుందా? నేను చెప్పింది బాగా అర్థమవుతుందా? పాపము లేదని అంటే మనల్ని మనం మోసం చేసుకుంటాం. మనం అంటే ఎవరు? ఆయన ఆతర్ ఎవరు? యోహాను అంటే ఎవరు? యేసు ప్రభు సొంత శిష్యుడు. యేసు ప్రభు సిలువలో వెళ్ళేటప్పుడు మరియమ్మని తీసుకొని, ఇదిగో అమ్మ ఇదే నీ కుమారుడు, అమ్మ ఇదే నీ కుమారుడు, ఇక్కడి నుంచి ఆమె నీకు తల్లి. అప్పటి నుంచి యేసు ప్రభు మరియమ్మను ఆయన ఇంట్లో పెట్టుకుంటాడు. అర్థమవుతుందా? అక్కడి నుంచి మరియమ్మను ఎఫ్ఎస్సి పట్టణానికి తీసుకెళ్తాడు ఆయన. కొన్నాళ్ళ తర్వాత ఎఫ్ఎస్సి పట్టణంలోకి తీసుకెళ్ళి ఎఫ్ఎస్సి పట్టణంలో మరియమ్మ యోహాన్ ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటారు. ఇప్పుడు ఆ ఇంట్లో చర్చి అయ్యింది అది. అర్థమవుతుంది? యేసు ప్రభు తల్లిని చనిపోయేంతటి వరకు ఆయన చూసుకున్నాడు. యోహాను చూసుకున్నాడు. తర్వాత పద్మాసు దీపంలో వేయడము, తర్వాత ప్రకటన గ్రంథం రాసింది ఆయనే. ఆయన ఏమంటున్నాడు? మనము అంటే ఆయనతో ఆయన కలుపుకున్నాడు. మనము అంటే ఆయన వస్తాడు రాడా? పాపం లేని వారమని చెప్పుకుంటే మోసం చేసుకుంటాం. అంటే నాలో కూడా పాపం ఉందని యోహానే అన్నాడు. యోహాను బైబిల్ గ్రంథం రాసిన యోహానే అన్నమాట. అంటే సిలువలో వేలాడుతూ ఆయన ఇద్దరు దగ్గర ఉన్నాడు. మరియమ్మని తెచ్చుకొని ఇంట్లో ఎఫ్ఎస్సి పట్టణంలో ఇల్లు కట్టుకొని ఇంట్లో ఉన్నారు. ఆ ఇల్లు ఇప్పుడు చర్చి అయింది. మరియమ్మను తీసుకొని ఆయన ఇంట్లో పెట్టుకుంటాడు. ఆ ఇల్లు ఇప్పుడు చర్చి అయింది ఎఫ్ఎస్సి పట్టణంలో, గ్రీక్లో ఉంది, గ్రీస్ దేశంలో. అర్థమవుతుందా? అంతటా ఆయనే నాలో పాపం ఉంది అని అంటునేటప్పటికి మనం ఎంత? అర్థమవుతుందా? ఇంకొక వాక్యం కూడా మీకు గుర్తు చేస్తున్నా. ఏముంటుందనంటే, మనం రొట్టె ద్రాక్షరసం తీసుకుంటున్నప్పుడు ఆదివారము మిమ్మల్ని మీరు అని లేఖనమే చెప్తుంది. కొరింథీయులు రాసిన పత్రికలో తీయద్దులేండి. మనకు తెలిసిన వాక్యం వారం మనం వింటూ ఉంటాం కదా ఆదివారం చర్చిలలో. అంటే మనల్ని మనం పరీక్షించుకోవాలి. అక్కడ కూడా పౌలు ఏమంటాడు? మనల్ని మనము అంటే ఆయన కూడా, అపోస్తలుడైన పౌలు కూడా పరీక్ష చేసుకొని రొట్టె ద్రాక్షరసం తీసుకుంటాడు. నేను చెప్పింది అర్థమవుతుందా కిరణ్? ఒక్కసారి యేసుప్రభు నమ్ముకున్నామా, బాప్తిస్మం తీసుకున్నామా, ఆడికి పాపాలకి నాకు టాటా బాయ్ బాయ్ అని అంటే బైబిల్ ఒప్పుకోదు.
నేను చెప్పింది అర్థమవుతుందా? బైబిల్ ఒప్పుకోదు. ఎందుకు బైబిల్ ఒప్పుకోదు అని అంటే అది స్పిరిచువల్ లా. ఎందుకంటే మనం ఇంకా ఈ లోకంలోనే జీవిస్తున్నాం కాబట్టి, ఈ లోకంలో రోజేపు చెప్పులు లేకుండా నువ్వు అలా నడిచి వస్తే నీ కాళ్ళకు దుమ్ము అవుతుందా అవదా? ఇంతే. ఇది పాపలోకం కాబట్టి మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పటికీ మనల్ని మనం పరీక్ష చేసుకుంటూ ఉండాలి, మనల్ని మనం జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి. అర్థమవుతుందా? ఏది ఏమైనా కూడా సొల్యూషన్ ఏంటి అని అంటే, దేవా నన్ను క్షమించండి, నా పాపాలను క్షమించి తీసేయండి, నా శాపాలను క్షమించి కొట్టేయండి, దయ్యాలను తీసి పడేయండి, నేను నీలో బలపడాలి. ఈ ప్రార్థన అనేది మీరు చేయాలి. ఎవరైతే ఈ ప్రార్థన ఎక్కువసేపు చేసుకుంటారో దేవుడు వాళ్ళ ప్రార్థనలు వింటారు. ఈ ప్రార్థన చేయకుండా పాపం గురించి, నాలో పాపాన్ని తీసేయండి ప్రభా, నాలో దయ్యాలను తీసేయండి ప్రభా, నాలో శాపాలను కొట్టేయండి నాయనా, నా పితరులు చేసినట్టు పాపాలను కొట్టేయండి నాయనా, నేను పాపిని అనే ప్రార్థన చేయకుండా, ఆ జోలికే పోకుండా, ప్రవ్వా నేను వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటాను, ప్రవ్వా నీ సన్నిధికి నేను వచ్చి 10 భాగాలు ఇస్తాను, ప్రవ్వా నేను నేరుగా వచ్చేసి పరిచర్య చేస్తాను. ఏ ప్రార్థన అది? నన్ను ఆ సుంకర్లాగా చేయలేదు. నేను అంటే ఆ ప్రార్థన చేసుకుంటా వినామని అంటే వింటాడు? ఆ ప్రార్థనను వినడు. నేను పాపిని ప్రభువా అని ఆకాశం వైపు కన్నులెత్తి చూడడానికి కూడా ధైర్యం చాలేదంటే ఈయన నీతిమంతుడిగా తీర్చబడి మందిరంలో నుంచి బయటికి వెళ్ళినాడు. అర్థమవుతుందా? మనం ప్రార్థన చేసేటప్పుడు నాకు అది ఇవ్వండి, ఇది ఇవ్వండి, అది ఇవ్వండి, ఇది ఇవ్వండి అనే ప్రార్థన కన్నా కూడా ముందు ఈ ప్రార్థన చేసినారనంటే అవన్నీ ఆటోమేటిక్గా మీ దగ్గరకు వస్తాయి. మనం ఎక్కడ ట్రాక్ తప్పిపోయినా, మనం ఎక్కడ దేవునితో సంబంధం పోగొట్టుకున్నాం అది ఎత్తుక్కోవాలా. అది ఎత్తుక్కొని తిరిగి మనం దేవునితో కనెక్ట్ అయినప్పుడు అన్ని ప్రాబ్లంలు దేవుడు సెట్ చేస్తాడు. నీకున్న ప్రాబ్లమ్స్ అన్నిటినీ దేవుడు సాల్వ్ చేస్తాడు. అయితే నీ హృదయాన్ని అంతా దేవుడికి ఇవ్వాలా. ఈ ప్రార్థన చేయాలా. ఏ ప్రార్థన? నా పాపాలను క్షమించండి ప్రభువా, శాపాలను క్షమించండి ప్రభువా, దయ్యాలను తీసేయండి నాయన, శాపాలను కొట్టివేయండి నాయన, నన్ను నేను చూసుకుంటున్నాను ప్రభా, ఎక్కడైనా పొరపాటు చేశానేమో నన్ను క్షమించండి నాయన. భక్త్ సింగ్ ఏం చేస్తాడనంటే పొద్దుటి నుంచి సువార్తే చేస్తాడు, అయినా కూడా రాత్రి అయితే ఆయన ప్రార్థన చేసుకుని నేను ఎక్కడన్నా ఈరోజు పొరపాటు చేసినానా అని ఆలోచన చేసుకుంటాడంట. ఆలోచించి పలానా దగ్గర నేను పొరపాటు చేసినానా, పొరపాటు చేసిన ప్రభువా ఆ పొరపాటుని క్షమించండి అని దేవుని సన్నిధిలో అడిగేవాడు. ఇప్పుడు ఈయన ఒక మాట అన్నాడు, నాకు గుండె భయంగా దడదడగా ఉంది. గుర్తు తెచ్చుకోవాలి, ఎక్కడేదన్నా పొరపాటు జరిగిందా గుర్తు తెచ్చుకోవాలి. అర్థమవుతుందా? దేవునికి వ్యతిరేకంగా నువ్వు ఒక్క మాట మాట్లాడినా కూడా సమాధానం నీ లోపల నుంచి నెమ్మది పక్కకి వెళ్ళిపోతుంది. అర్థమవుతుందా? దేవుని నెమ్మది, దేవుని సమాధానం నీ లోపల నుంచి పక్కకి వెళ్ళిపోతుంది. అది తిరిగి వచ్చేంతటి వరకు మన పాపాలని మనం దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. సరేనా? ఇది దేవుడు చెప్పాలనుకున్నటువంటి వాక్యం, మనకు తెలిసిన వాక్యమే. కానీ మనకు అపోస్తల కార్యాల 10వ అధ్యాయం 38వ వచనంలో ఏముంటుందనంటే, యేసు ప్రభు దయ్యాల నుంచి విడిపిస్తాడు. యేసు ప్రభు మన పాపాలను తన రక్తంతో కడిగి తుడిచివేస్తాడు. యేసు ప్రభు మన శాపాలని సిలువలో మోసి కొట్టివేసేసాడు. ఆయన శాపమైపోయినాడు మన శాపాల కోసం. అన్నిటికీ ఒకే మందు. శాపాలకి, పాపాలకి, దయ్యాలకి, అన్నిటికీ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా ఒకటే మందు, సిలువ. మనం సిలువను చూసి యేసయ్య నేను పాపిని మనం అడిగినప్పుడు మన సమస్త సమస్యలు పరిష్కరించబడతాయి. అర్థమవుతుందా? ఇది మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఎంత బిజీ ప్రార్థన అయినా కూడా మనల్ని మనం చెక్ చేసుకోవాలి, మనల్ని మనం రెక్టిఫై చేసుకోవాలి. ఒక్కోసారి తిరిగి మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఎందుకంటున్నానంటే కొన్నిసార్లు అసలు మనం మర్చిపోయి ఎందుకు ఈ ప్రాబ్లం అని అనుకుంటాం, కానీ ప్రాబ్లం దీనివల్లనే వస్తుంది. ఈ గోడ అడ్డం మనకు కొన్నిసార్లు అది మనకు కనిపించదు. అందుకు మనల్ని మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. సరేనా? సరే, నేను ప్రార్థన చేస్తాను. నేను చెప్పింది చెప్పండి. యేసు ప్రభువా, నేను నీ బిడ్డని. మీకు సాధ్యమైతే చేతులు పైకెత్తండి.
యేసు ప్రభువా, నేను నీ బిడ్డని, నీ రక్తం ఇచ్చి నన్ను కొన్నారు, నీకు వందనాలు. యేసయ్యా, నేను పాపినని ఒప్పుకుంటున్నాను. తెలుసో తెలియకో పాపం చేశాను. నన్ను క్షమించండి, నన్ను క్షమించండి. నా పాపాలు నాకు మీకు అడ్డుగోడగా ఉంటున్నాయి. క్షమించండి యేసయ్యా. మాకు తెలియకుండా మా పితరులు చేసిన పొరపాట్లను క్షమించండి. ఆ శాపాలను కొట్టివేయండి. నా తల్లి సంబంధంగా 10 తరాల ముందు వాళ్ళు చేసిన తప్పులను బట్టి వచ్చిన శాపాలను కొట్టివేయండి. యేసయ్యా, నా తండ్రి సంబంధంగా చేసిన 10 తరాల శాపాలను యేసు నామమున కొట్టివేయండి. యేసయ్యా, మా మీద మా పితరులు చేసిన శాపాలు కొట్టివేయండి. యేసు నామమున, యేసు రక్తముతో యేసయ్యా మీరు కొట్టివేయండి. మీకు వ్యతిరేకముగా మేము చేసిన పొరపాట్లను శాపాలను కొట్టివేయండి. మా నోటి మాటల వలన మేము తెచ్చుకున్న శాపాలను యేసు నామమున, యేసు రక్తముతో మీరు కొట్టివేయండి. మాంత్రిక శక్తుల ప్రభావం వలన మా మీద ఉన్న శాపాలను మీరు కొట్టివేయండి. విగ్రహారాధన వలన కలిగిన శాపాలను మీరు కొట్టివేయండి. యేసయ్యా, మా మీద ఉన్న మనుషులు పెట్టిన శాపాలను మీరు కొట్టివేయండి. యేసు నామమున, యేసు రక్తముతో మీరు కొట్టివేయండి. యేసయ్యా, మా మీద పనిచేస్తున్న దయ్యముల శాపాలను మీరు కొట్టివేయండి. యేసు నామమున, యేసు రక్తములో ఆ శాపాలను మీరు కొట్టివేయండి. దయ్యాల శాపాలను యేసు నామమున మీరు కొట్టివేయండి. మనుష్యుల శాపాలను యేసు నామమున మీరు కొట్టివేయండి. మాకు మేము పెట్టుకున్న శాపాలను మీరు కొట్టివేయండి. యేసయ్యా, మా పాపాల వలన మీకు కలిగిన శిక్షను మేము గుర్తిస్తున్నాము. యేసయ్యా, నా పాపం కోసం సిలువలో మీరు చనిపోయారు. నా శాపము కోసం సిలువలో చనిపోయారు. దయ్యాల నుంచి నాకు విడుదల ఇవ్వడం కోసం సిలువలో మీరు చనిపోయారు. యేసయ్యా, నీ సిలువ తట్టు నేను చూస్తున్నాను. యేసయ్యా, నీ తల మొదలుకొని అరికాలి వరకు మీకు గాయాలే. నా కోసము చనిపోయారు. నా పాపము కోసం చనిపోయారు. నా శాపము కోసం చనిపోయారు. యేసయ్యా, నేను నమ్ముతున్నాను. నా శాప భారము సిలువలో నువ్వు మోసావు. నా శాప భారము సిలువలో నువ్వు మోసావు. నా శాప భారము సిలువలో మీరు మోసారు. నా పాప భారము సిలువలో మీరు మోసారు. నా శిక్ష భారము సిలువలో మీరు మోసారు. సాతానుడిని, దయ్యాలను మీరు సిలువలో ఓడించారు. నేను నమ్ముతున్నాను. యేసయ్యా, ఇప్పుడు నా పాపాలను క్షమించండి. నీ రక్తములో నన్ను కడిగి క్షమించండి. నేను ఒప్పుకుంటున్నాను. నేను
పాపినని యేసయ్య ఒప్పుకుంటున్నాను. నీ రక్తములో నా పాపాన్ని కడగండి కడగండి తల మొదలుకొని అరికాళ్ళు వరకు కడగండి. యేసయ్య నా నాలుకను నీ రక్తముతో కడగండి. నా కళ్ళను నీ రక్తముతో కడగండి. నా చెవులను నీ రక్తముతో కడగండి. నా చేతులను నీ రక్తముతో యేసయ్య కడగండి. నా పాదాలను యేసయ్య నీ రక్తముతో కడగండి. నా హృదయాన్ని నీ రక్తముతో యేసయ్య కడగండి. నా ఆత్మను కడగండి. నా ప్రాణమును కడగండి. దేహమును యేసయ్య నీ రక్తముతో కడగండి. నన్ను క్షమించండి. నన్ను క్షమించండి. నన్ను క్షమించండి. యేసయ్య నన్ను క్షమించండి. నన్ను క్షమించండి. నేను పాపము నీకు వ్యతిరేకముగా చేశాను. నన్ను క్షమించండి. నన్ను క్షమించండి. నన్ను క్షమించండి. నన్ను క్షమించండి. దేవుని ఆత్మ నా పాపాలను ఒప్పింపచేయండి. 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 కఠినమైన నా హృదయాన్ని దేవుని ఆత్మ మీరు తాకండి. తాకండి. తిరిగి నేను పాపము చేయకుండా సహాయం చేయండి. తిరిగి నేను పాపము చేసేటట్టు ప్రేరేపించే దయ్యాన్ని నాలో నుంచి వెళ్ళగొట్టండి. 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 ప్రార్థన చేసుకోకుండా ఆటంకపరిచే దయ్యాన్ని వెళ్ళగొట్టండి. 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 యేసయ్య ప్రార్థన చేసుకోకుండా ఆటంకపరిచే దయ్యాన్ని యేసు నామమున వెళ్ళగొట్టండి. వెళ్ళగొట్టండి. నా జీవితాన్ని మీరు మార్చండి. యేసయ్య నీ రక్తంలో నన్ను కడిగి భద్రపరచండి. భద్రపరచండి. యేసయ్య ఏ పాపము ఇప్పుడు నాలో ఉండకూడదు. ఏ శాపము ఇప్పుడు నా మీద ఉండకూడదు. ఏ దయ్యము నా మీద ఉండకూడదు. యేసయ్య నేను నీ సిలువను చూస్తున్నాను. ప్రతి ఒక్క భారాన్ని మీరు తీసివేయండి. మీరు తీసివేయండి. 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 నన్ను తాకండి. నన్ను తాకండి. నన్ను తాకండి. యేసయ్య నన్ను తాకండి. ప్రతి బరువును తొలగించండి. ఇప్పుడే తీసేయండి. తీసేయండి. నన్ను క్షమించండి. నన్ను క్షమించండి. దేవుని ఆత్మ నన్ను క్షమించండి. నన్ను క్షమించండి. నన్ను తాకండి. నన్ను తాకండి. యేసు రక్తములో నా ప్రతి పాపము కొట్టివేయండి. 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 నేను ఒప్పుకుంటున్నాను. నా ప్రతి పాపము కొట్టివేయండి. ప్రతి శాపమును కొట్టివేయండి. ప్రతి దయ్యమును కొట్టివేయండి. తరతరాల శాపాలను కొట్టివేయండి. యేసయ్య నేను నిజమైన నీ బిడ్డగా నేనుండాలి. నాకు సహాయం చేయండి. తెలుసో తెలియకో ఇంతవరకు నేను ఓడిపోయి ఉంటున్నాను. క్షమించండి. నాకు తెలియకుండా శాపాలు పనిచేశాయి. ప్రతి శాపము కొట్టివేయండి. నీకు అప్పగిస్తున్నాను. యేసయ్య నీకు అప్పగిస్తున్నాను.